హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు తిరుమలకి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఇది యూనిట్ అని ప్రతి ఒక్క స్టేజ్లో ఆగే ట్రైన్ అయితే ఎక్కించారండి మమ్మల్ని. మామూలుగా అది మా విలేజ్కి పక్కనే ఒక విలేజ్ ఉంటే అక్కడ స్టాపింగ్ ఉందని చెప్పేసి అక్కడ ఎక్కించారు. ఎక్కాము. ఎక్కిన తర్వాత మనం తీసుకొచ్చిన స్నాక్స్ ఉంటాయి కదా, అవైతే పిల్లలకి ఇచ్చాము. వాళ్ళు తిన్నారు. ఇంకా తర్వాత తిరుమలలో మేము మార్నింగ్ 11 గంటలకు ఎక్కితే ఈవినింగ్ 5కి అలాగా తిరుమల చేరేసాము. తిరుమల చేరేసిన తర్వాత ఇంకా గుండ్లు అయితే చేపించుకోవాలని చెప్పేసి ఫస్ట్ మేము ఎన్ని పనులున్నా ఏం చేసినా కానీ తిరుమలలో అడుగుపెట్టిన తర్వాత రూమ్ అయితే తీసేసుకొని తర్వాత వెంటనే గుండ్లు అయితే చేపించేసుకుంటాము. ఎందుకంటే గుండెలు చేపించుకున్న తర్వాత మన టికెట్ ప్రకారం మనం దర్శనానికి ఒక 2 గంటల ముందే వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఫుడ్ విషయంకి వస్తారా, ఇంకా మేము ఆఫ్టర్నూను ఈవినింగు ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఒక 5-6 ఇలాగ జర్నీ చేయాలి అంటే ఫుడ్డు క్యారీ చేయడం చాలా కష్టం కదా, అందుకోసమే మేము 2 పూటలకైతే సరిపడా తెచ్చుకొని ఇంకా హోటల్స్ ఉంటాయి కదా, ఇంకా తిరుమలలో పెద్ద హోటల్స్ ఏమి బాగుండవు, కానీ ఏం చేస్తాం చెప్పండి, పూరి బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది. ఇంకా ఏ టిఫిన్ అయినా సరే చాలా ఇదిగా ఉండదు. మన నెల్లూరు సైడ్ ఉన్నట్టు తిరుమలలో పెద్ద బాగుండదు. మళ్ళీ ఇంకా తిరుపతిలో బాగుంటుంది. ఇంకా గుండ్లు అయితే ఇచ్చేసి ఇంకా అప్పుడే షాపింగ్ చేయాలని చూశారు, కానీ మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. ఇదిగోండి చూశారు కదా, ఎక్కడ అంగళ్ళు కనిపిస్తే అక్కడ ఆగిపోతారనమాట. ఒక వేగంగా పోతున్న బస్సు ఎలాగ సడన్గా బ్రేక్ పడిపోద్దో అలాగ ఆగిపోతారనమాట. ఇంకా నేనైతే ఇంకా పక్కనే ఉన్న చెట్లు అవన్నీ వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఎంతో బాగుంటుందండి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది తిరుమలే అండి. కలియుగ వైకుంఠ వాసుడు అని ఊరికి అనలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా టిఫిన్కి అయితే వెళ్ళాము. నేనైతే ప్లేట్ ఇడ్లీ, ఒక వడ, ఒక ప్లేట్ పూరి తీసుకున్నాను. పూరి బాగుంటుంది, ఇడ్లీ కూడా బాగుంటుంది. ఇంకా ఏ ఐటమ్ అయినా నేనైతే తినలేను. ఇంకా సాంబార్ అలాంటివి కూడా తిన్ను, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన చట్నీయే తింటాను. ఇక మా పాప అయితే ఒక ప్లేట్ పూరి అయితే తీసుకుంది, తినలేక తింటా ఉంది పాపం. ఇంకా మా పాప బర్త్డే కానీ మేము తిరుమలలో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి తిరుమలకి వెళ్ళాము. ఇదిగోండి, ఇదే మా పాపకు స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్సు. ఇంకైతే ఒక క్లిప్ అయితే తీసుకుందాం అని చెప్పేసి రూమ్ కాడ నుంచి బయటకు తీసుకొచ్చాను. ఆ 2 క్లిప్లు అయితే తీసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, బాగుంది కదా లుకింగ్. ఇంకా ఫోటోలు అంటే ముందుంటుంది. మా పాప అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆమెకి. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళేసి ఒక 5 అవర్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నిద్ర అయితే చేయాలని చెప్పేసి మేము నిద్ర చేసేసి మార్నింగ్ వెళ్ళా ట్రైన్ ఎక్కిచ్చేసారు మళ్ళీ మమ్మల్ని. ఇంకా నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఇంకా మిగిలిన స్నాక్స్ ఉంటాయి కదా, ఆ స్నాక్స్ కూడా ఇంకా మనం మళ్ళీ ఇంటికి ఏం తీసుకుని వెళ్తామని చెప్పేసి ఆ స్నాక్స్ కూడా తింటూ ఉన్నాము. అంటే మా అమ్మ మనుగులు చేసుకొని వచ్చింది. ఇంట్లో చేసుకుంటే ఎలా అయినా టేస్టే వేరుగా ఉంటుంది. ఇంకా కొనుక్కున్నవి ఎలాగైనా కొనుక్కున్నట్టే ఉంటాయి. అందుకని స్నాక్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఎట్టకేలా నెల్లూరుకి అయితే చేరుకున్నామండి. ఇదిగోండి, ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా చిన్న క్లిప్ అయితే తీసుకుందామని చెప్పేసి వీడియో తీసుకున్నాను. నేనైతే ఎస్కలేటర్ మీద అసలుకి ఎక్కను, నాకు చాలా భయము. అందుకని నేను మా అమ్మ అయితే లిఫ్ట్ ఎక్కాము. ఇంకా దిగేసి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా, అందుకోసమే మేము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ అయితే ఎక్కేసి మా ఊరికి అయితే వెళ్ళిపోతాము. నెల్లూరు నుంచి మా ఊరికి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా నెల్లూరుకి వెళ్ళేదామంటే మా ఊరికి చేరుకున్నట్టేను. ఇదిగోని చూసారు కదా, పిల్లలైతే ఇంకా దించడమే ఆలస్యం, వాళ్ళు పరుగులు. ఇదిగోండి, ఇదేనండి నెల్లూరు రైల్వే స్టేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.